మహానాడు వేదికగా వైసీపీపై ఫైర్ అయ్యారు మంత్రి లోకేష్. గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై అనేక కేసులు పెట్టారని విమర్శించారు. ఏపీలో సుపరిపాలన అందిస్తున్నామని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నట్లుగా చెప్పారు. సంక్షేమ పథకాలపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని, దీనిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, టైం లొకేషన్ మీరే ఫిక్స్ చేసుకోండి అంటూ వైసీపీకి లోకేష్ సవాల్ విసిరారు. చంపింది గొడ్డిలతోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారు మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈరోజు మేము పిలుస్తాం జరిగింది. పాదయాత్రలు నేను నడిచినప్పుడు కార్యకర్తలు అందరూ నన్ను అడిగారు, పనిచేసిన కార్యకర్తలు మీరు గుర్తించాలని. అందుకే టెక్నాలజీతో జోడించి మై టీడీపీ యాప్ తీసుకొస్తే చాలామంది నన్ను అడిగారు, మై టీడీపీ యాప్ అవసరమా అని. కానీ ఈరోజు చూడండి, గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేకపోయారో పార్టీకి నేరుగా తెలుస్తుంది. ఈరోజు క్లస్టర్లో మనం మహానాడు ఏర్పాటు చేసుకుంటే దానికి ఎవరు వచ్చారు ఎవరు రాలేకపోయారు కూడా నేరుగా పార్టీకి తెలిసే పరిస్థితి. నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఆ సైకో పార్టీ, క్షమించాలి గొడ్డలి పార్టీ, ఆ గొడ్డలి పార్టీ ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో మనందరం చూడాలి. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో మనం డిఎస్సి నిర్వహించి మనం ఉపాధ్యాయులకి ఆఫర్ లెటర్ ఇచ్చాం. ఆ గొడ్డలి పార్టీ నాయకులు వెళ్ళి ఏకంగా 200 కేసులు మన పైన పెట్టారు. డిఎస్సి అడ్డుకోవాలని ప్రయత్నించారు, కానీ ఎక్కడా వాళ్ళు అడ్డుకోలేకపోయారు. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ